సోదరులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే మొహరం పండుగ నేడు చంద్రోదయంతో ప్రారంభమైంది. ముస్లిం సోదరులు అత్యంత వేడుకగా నిర్వహించుకునే మొహరం పండుగ నేడు చంద్రోదయం చూడడంతోనే ప్రారంభమైంది. మొహరం పండుగలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే పీర్ల దేవుళ్లకు నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుండి ప్రారంభమయ్యే పీర్ల పండుగలు 21వ తేదీ ఆదివారం నాడు పీర్ల దేవుళ్లను ప్రతిష్ఠించి అత్యంత వేడుకగా పీర్ల పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వర్ణముఖి నది వద్ద వెలసి ఉన్న హజారత్ జుమ్లే షావలి పీర్ దర్గానందు పీర్ల దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బాబా ఫరీద్ మాట్లాడుతూ మత సామరస్యానికి నిర్వచనంగా నిర్మించుకొని పీర్ల పండుగ నేడు చంద్రోదయం చూడడంతోనే ప్రారంభమైందని, నేడు పీర్ల దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి 21వ తేదీ ఆదివారం నాడు పీర్ల దేవుళ్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం 23వ తేదీ సాయంత్రం 7 గంటలకు పీర్ల దేవుళ్ల ఊరేగింపు శ్రీకాళహస్తి పట్టణంలో అత్యంత వేడుకగా నిర్వహిస్తామని తెలియజేశారు. 26వ తేదీన పీర్ల దేవుళ్ల నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, 28వ తేదీన రొట్టెల పండుగ నిర్వహిస్తారని, నెల్లూరు తర్వాత అత్యంత వేడుకగా ఈ దర్గానందు రొట్టెల పండుగ నిర్వహిస్తారని, భక్తులందరూ ఈ రొట్టెల పండుగలో పాల్గొని పీర్ల దేవుళ్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారము. ఈరోజు శ్రీకాళహస్తి పానగల్ దర్గా వీధిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జుమ్లే షా పీర్ వలియల్లా వారి దర్గా ప్రాంగణంలో హజరత్ ఖ్వాజా సయ్యద్ హజరత్ మామె ఖాసిం పీర్లు ఈరోజు చంద్రుడు మొహర్రం సందర్భంగా చంద్రుడిని చూసిన తర్వాత ఇక్కడ ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ దర్గాలో పీర్లు దించడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తూ ఉంది. రేపటి నుంచి పీర్ల పండుగ ప్రారంభమవుతుంది. అలాగే 21వ తేదీ అనగా ఆదివారము సాయంత్రం పీర్లు ప్రతిష్ఠించడం జరుగుతుంది. 23వ తేదీ అనగా మంగళవారము సాయంత్రం 7 గంటలకు మన కాళహస్తిలో బీపీ అగ్రహారము ప్రాజెక్టు వీధిలో పురవీధులలో ఊరేగింపు ఉంటుంది. అలాగే పీర్లు ఊరేగింపు ఉంటుంది. అలాగే 26వ తేదీ షహాదత్ అనగా మన శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటలకు పీరు నిమజ్జనం జరుగుతుంది. అలాగే 28వ తేదీ ఆఖరి రోజున రొట్టెల పండుగ నెల్లూరు తర్వాత మన శ్రీకాళహస్తి పట్టణంలో దర్గా వీధిలో రొట్టెల పండుగ ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల కాలం నుంచి వస్తూ ఉంది. కాబట్టి భక్తులెల్లరూ మన మత సామరస్యాన్ని ప్రతీకగా భక్తులెల్లరూ విచ్చేసి వారి కోరికలు వలియల్లా వారి యొక్క ఆశీస్సులు కృపాకటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాము.